రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ మరి కాసేపట్లో అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం 2:55 ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకనున్నారు. మధ్యాహ్నం 3:30 సభాస్థలికి చేరుకోనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. 1:15 పాటు ఆయన సభలో పాల్గొంటారు. అనంతరం 4:55 ప్రధాని మోదీ తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్తారు. ఇక ప్రధాని మోదీ మరి కాసేపట్లో అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం 2:55 ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకనున్నారు. మధ్యాహ్నం 3:30 సభాస్థలికి చేరుకోనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1:15 పాటు ఆయన సభలో పాల్గొంటారు. అనంతరం 4:55 ప్రధాని మోదీ తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్తారు. అమరావతి రాజధాని సంబంధించిన పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ఆ సభా ప్రాంగణంలోనే ఉన్నాం. చూడొచ్చు, మనం సభా ప్రాంగణంలో భారీ డయాస్ ని కూడా ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీతో సహా మొత్తం 14 మంది ఈ యొక్క డయాస్ పైనే రేపు హాజరు కాబోతా ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా అమరావతి రాజధానికి సంబంధించిన ఆ పనులు పునఃప్రారంభోత్సవానికి అయితే మాత్రం అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటలు మాత్రమే గడుస్తూ ఉంది. కౌంట్ డౌన్ అయితే మాత్రం స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి పనుల మొత్తాన్ని కూడా పూర్తి చేశారనే చెప్పాలి. చూడొచ్చు, మనం దాదాపుగా ప్రధాన డయాస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రధాన డయాస్ దగ్గర కూడా ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టుగానే కనిపిస్తా ఉన్నాయి. మరో పక్క కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మరొక
ఆ డయాస్ ని కూడా అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే స్టేజీకి దాదాపుగా చూసుకున్నట్లయితే రైట్ సైడ్ విభాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు సంబంధించినటువంటి డయాస్ ఏర్పాటు చేస్తే మరో పక్క అంటే స్టేజీకి ఎడమ పక్క కూడా అయితే మాత్రం ఎమ్మెల్యేలు కూర్చునే విధంగా ఆ డయాస్ ని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి వారందరూ కూడా వీక్షించే విధంగా ఎక్కడికక్కడ ఎల్ఈడి సంబంధించినటువంటి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మనం పెద్ద మొత్తంలో కూడా వచ్చేటువంటి ప్రజలెవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ కూడా అధికారులు అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద మొత్తంలో దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల 4 లక్షల నుంచి 5 లక్షల పైచీలకు మంది వచ్చేటువంటి నేపథ్యంలో కూడా వారందరికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా కూడా అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు అంటే దాదాపుగా వేసవి తాపాన్ని తగ్గించే విధంగా కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. కూలర్లు ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చేటువంటి వారందరికీ కూడా మజ్జిగ పంపిణీ సంబంధించినటువంటి దానిపై కూడా అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు మంచినీటి సదుపాయాన్ని ముందస్తుగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే గత ఐదేళ్ల నాటి నుంచి కూడా ఒక కలగా ఉన్నటువంటి అమరావతి రాజధాని సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ అమరావతి రాజధాని పనులన్నింటినీ నిలిపివేయడంతో తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు అమరావతి రాజధాని తన అభివృద్ధి తన లక్ష్యం అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి పునాదులు వేసే విధంగా అయితే మాత్రం రేపు ఈ యొక్క అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి. మొత్తానికి అమరావతి రాజధాని రైతుల కృషి ఏదైతే పోరాట ఫలితం కూడా ఫలించిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే కూడా దాదాపు 1500 రోజుల పైచీలకు కూడా అమరావతి కోసం రాజధాని రైతులు దాదాపుగా కొట్లాటలు కానీ పోలీసులతో దాదాపుగా కూడా పెద్ద పెద్ద గొడవలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా విరోచితంగా పోరాటం చేసినటువంటి అమరావతి రాజధాని రైతుల కళ నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో కూడా రాజధాని ప్రాంతంలో రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తాము 33,000 ఎకరాల భూములను అమరావతి రాజధాని అభివృద్ధికి ఇస్తే గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం చేశారు అని చెప్పి కూడా ఆ రైతులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అలాంటి విధ్వంసానికి ఈ రోజు ఇక అంతం పలుకుతూ కూడా వికాసానికి స్వాగతం పలుకునే విధంగా నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కావడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు అందరూ కూడా అదే ఒక బ్రహ్మరథం పెట్టేందుకు కూడా ఇప్పటికే సిద్ధమవుతా ఉన్నారు. చూడొచ్చు మనం ఇప్పటికే ఆహ్వాన పత్రికలను కూడా ఇంటింటికి వెళ్లి పట్టి మరి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక రేపు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి ప్రశంసల జల్లు కురిపిస్తారా ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారా అనేది కూడా ఒక అంటే దానిపై కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు 6 టీవీ అమరావతి రాజధాని నుంచి. ఏర్పాటు చేశారు నరేంద్ర